నెంబర్ 3, లవ్ లైఫ్ ఎలా ఉంటుంది, లవ్ మ్యారేజ్ ఎలా ఉంటుంది, అంటే లవ్ చేస్తారు, మ్యారేజ్ చేసుకుంటారా, చేసుకోరా, ఎలా ఉంటుంది నెంబర్ 3ది. నెంబర్ 3 వాళ్ళు హైలీ ఇండిపెండెంట్ అండ్ క్రియేటివ్ పీపుల్, మంచి యాక్టివ్ పీపుల్. కాబట్టి ఎవరైనా సరే పార్ట్నర్లో ఇద్దరు ఎవరైనా సరే, అది అమ్మాయి అబ్బాయి కావచ్చు, పరిచయం అయిన తర్వాత మటుకు వీళ్ళ ఇంటెలిజెన్స్, వీళ్ళ మాటకారితనంతో వాళ్ళు మొత్తం ఒక వెరైటీగా వాళ్ళు చేసుకుని ఆటోమేటిక్గా వీళ్ళు ఎవరైనా కూడా ప్రేమలో చాలా వరకు విజయాన్ని సాధిస్తారు. వీళ్ళంతా కూడా వాళ్ళకున్న క్వాలిటీస్ డెఫినెట్గా వీళ్ళకి ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక టాలెంట్, అది ఆర్టిస్టిక్ టాలెంట్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి అది కూడా ప్లస్ అయిపోయి డెఫినెట్గా వీళ్ళకి పరిచయంతో పాటు ఆ తర్వాత లవ్ మ్యారేజ్ దాకా పోతుంది. మరి ఇంతకు మ్యారేజ్ చేసుకుంటలే నెంబర్ 3 ఖచ్చితంగా చేసుకుంటారు. ఎందుకంటే ఈ నెంబర్ 3 చాలా మొండివాళ్ళు, వెరీ అడమెంట్ అనమాట. వాళ్ళు ఏదైనా కుందేలు పట్టుకుంటే దానికి 3 కాళ్ళే ఉంటాయి. కాబట్టి దీంట్లో ఏం చేస్తారు, మామూలుగా రెండే ఉంది. వాళ్ళు ఏమంటారు, అయితే పేరెంట్స్ ఒప్పుకుంటారు, మంచిదే పాజిటివ్, ఒప్పుకోలేదు వాళ్ళు ఒప్పించి చేస్తాను, అప్పటికి ఒప్పుకోలేదు అయినా చేసుకుంటారు అంటాడు. ఇక మీకు పెళ్ళి కాదనట్టే చెప్తాం. కాబట్టి మొత్తం సాధిస్తారు. ఇంతకీ నెంబర్ 3 అంటే ఎవరు అర్థం కాలేదు కదా. డేట్ ఆఫ్ బర్త్ అయినా నెంబర్ 3 ఉన్నా, 12th డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా, 21 ఉన్నా, 30 ఉన్నా, మిత్రులారా వాళ్ళంతా నెంబర్ 3. బెస్ట్ ఆఫ్ లక్.